పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'హరిహర వీరమల్లు'. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ 'హరిహర వీరమల్లు' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'భీమ్లా నాయక్'. అయితే 'భీమ్లా నాయక్' మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే ఈ 'భీమ్లా నాయక్' మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ 'భీమ్లా నాయక్' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అలానే 'భీమ్లా నాయక్' మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు 'భీమ్లా నాయక్' మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'హరిహర వీరమల్లు' మూవీలో యాక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ 'హరిహర వీరమల్లు' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'హరిహర వీరమల్లు' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ 'హరిహర వీరమల్లు' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'హరిహర వీరమల్లు' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు నిధి అగర్వాల్ గారు. అయితే నిధి అగర్వాల్ గారు ఈ 'హరిహర వీరమల్లు' మూవీకి ముందు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలమైంది. అయితే నిధి అగర్వాల్ గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఈ 'హరిహర వీరమల్లు' మూవీలో యాక్ట్ చేస్తున్నారు నిధి అగర్వాల్ గారు. చూడాలి నిధి అగర్వాల్ గారికి ఈ 'హరిహర వీరమల్లు' మూవీతో ఒక మంచి కంబ్యాక్ హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నిధి అగర్వాల్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'హరిహర వీరమల్లు' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు నిధి అగర్వాల్ గారు. చూడాలి 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక నిధి అగర్వాల్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ 'హరిహర వీరమల్లు' మూవీలో నూరా ఫతేహి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే నూరా ఫతేహి గారు ఈ 'హరిహర వీరమల్లు' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'మటకా'. అయితే ఈ 'మటకా' మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ 'మటకా' మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే నూరా ఫతేహి గారు 'మటకా' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'హరిహర వీరమల్లు' మూవీలో యాక్ట్ చేస్తున్నారు నూరా ఫతేహి గారు. అయితే నూరా ఫతేహి గారు ఈ 'హరిహర వీరమల్లు' మూవీలో రాణి రోల్లో యాక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు మూవీ టీం. చూడాలి నూరా ఫతేహి గారికి ఈ 'హరిహర వీరమల్లు' మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నూరా ఫతేహి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'హరిహర వీరమల్లు' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ తర్వాత నాకు తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు నూరా ఫతేహి గారు. చూడాలి 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక నూరా ఫతేహి గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'హరిహర వీరమల్లు' మూవీలో అనసూయ భరద్వాజ్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఈ 'హరిహర వీరమల్లు' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'పుష్ప 2'. అయితే ఈ 'పుష్ప 2' మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'పుష్ప 2' మూవీతో అనసూయ భరద్వాజ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అనసూయ భరద్వాజ్ గారు 'పుష్ప 2' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఈ 'హరిహర వీరమల్లు' మూవీలో ఒక స్పెషల్ సాంగ్లో యాక్ట్ చేస్తున్నారు అనసూయ భరద్వాజ్ గారు. చూడాలి అనసూయ భరద్వాజ్ గారికి ఈ 'హరిహర వీరమల్లు' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అనసూయ భరద్వాజ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'హరిహర వీరమల్లు' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు అనసూయ భరద్వాజ్ గారు. చూడాలి 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక అనసూయ భరద్వాజ్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి.
అయితే హరిహర వీరమల్లు మూవీని డైరెక్ట్ చేస్తుంది క్రిష్ జాగల్రముడి గారు. అయితే క్రిష్ జాగల్రముడి గారు ఈ హరిహర వీరమల్లు మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ కొండపాలెం. అయితే కొండపాలెం మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే ఈ కొండపాలెం మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ కొండపాలెం మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే క్రిష్ జాగల్రముడి గారు కొండపాలెం మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ హరిహర వీరమల్లు మూవీని డైరెక్ట్ చేస్తున్నారు క్రిష్ జాగల్రముడి గారు. చూడాలి క్రిష్ జాగల్రముడి గారికి ఈ హరిహర వీరమల్లు మూవీతో అయినా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే హరిహర వీరమల్లు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. అయితే ఎంఎం కీరవాణి గారు ఈ హరిహర వీరమల్లు మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ బేబీ. అయితే బేబీ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే బేబీ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే బేబీ మూవీతో ఎంఎం కీరవాణి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ఎంఎం కీరవాణి గారు బేబీ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ హరిహర వీరమల్లు మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు ఎంఎం కీరవాణి గారు. చూడాలి ఎంఎం కీరవాణి గారికి ఈ హరిహర వీరమల్లు మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే హరిహర వీరమల్లు మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ఏ దయాకర్ రావు గారు. అయితే ఏ దయాకర్ రావు గారు ఈ హరిహర వీరమల్లు మూవీకి ముందు ఒక్క మూవీని కూడా ప్రొడ్యూస్ చేయలేదు. అయితే ఫస్ట్ టైం ఏ దయాకర్ రావు గారు ఈ హరిహర వీరమల్లు మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. చూడాలి ఏ దయాకర్ రావు గారికి ఈ హరిహర వీరమల్లు మూవీతోనే తనకి ఫస్ట్ మూవీతోనే ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే హరిహర వీరమల్లు మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ హరిహర వీరమల్లు మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే హరిహర వీరమల్లు మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ని ఈ జూలై 3న రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు మూవీ టీం. చూడాలి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ ఈ మూవీ మీద ఇంకా మంచి హైప్ ఇస్తుందా లేదా అనేది మనం ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు. చూడాలి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే హరిహర వీరమల్లు మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి అప్పట్లో మన తెలంగాణని నవాబులు పరిపాలించేవారు కదా. అయితే అప్పట్లో ప్రజలకి చాలా అన్యాయం జరిగేది. అయితే అది చూసిన హరిహర వీరమల్లు గారు నవాబుల మీద ఎలా తిరుగుబాటు చేశారు, అయితే ప్రజలని ఎలా కాపాడారు అనే విషయం మీద ఈ హరిహర వీరమల్లు మూవీ ఉంటుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీని ఈ జూలై 24న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు మూవీ టీం. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి, అలానే నిధి అగర్వాల్ గారికి, ఇంకా నూరా ఫతహి గారికి, అలానే అనసూయ భరద్వాజ్ గారికి ఈ హరిహర వీరమల్లు మూవీతో వీళ్ళ అందరికీ ఒక మంచి కంబ్యాక్ హిట్ ఈ హరిహర వీరమల్లు మూవీతో వస్తుందా లేదా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇప్పటి వరకు హరిహర వీరమల్లు మూవీ మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలానే ఈ మధ్య విడుదలైన పాటలు రిలీజ్ అయ్యాక ఈ మూవీ మీద ఇంకా మంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అయితే ఈ జూలై 3న ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ మూవీ మీద ఇంకా మంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయా లేదా అనేది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి పబ్లిక్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.